హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు నేత్ర లక్కీ బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మేము ఇంకా షాపింగ్కి వచ్చామండి. ఇక్కడ ఉషోదయ మేడ్పల్లి ఉషోదయ దగ్గరికి వచ్చాము. ఉషోదయలో మా మామయ్య గారు కూడా డ్యూటీ చేస్తారు. అక్కడికి వచ్చాము మా మామయ్యని కలవడానికి కూడా. ఇక్కడ పార్కింగ్ ఏరియా దగ్గర ఉన్నాము. ఇక్కడ పార్కింగ్ ఏరియా అంటే మనకు సఫిషియెంట్గా ఉంది. ఉషోదయ ముందు మా చిట్టి తల్లేమో వాళ్ళ తాతయ్యతో ఆడుతుందన్నమాట. మేము లోపలికి వెళ్ళి ఆల్రెడీ షాపింగ్ చేసి బయటకు వచ్చేసాము. కాకపోతే మీకోసమని మళ్ళీ వీడియో తీస్తున్నామండి. చాలా పెద్ద స్టోర్ అని ఉంటుంది మీరులో ఉషోదయలో. ఇంకా ఇది బొడుపల్ ఉషోదయ అని కూడా అంటారు మెడికల్ దగ్గర. ఆ చిట్కాయలు చిప్స్ తింటుంది. నేను ఆల్రెడీ ఒక రివ్యూ ఇచ్చాను కదా షార్ట్లో. ఆ చిప్స్ అనేది టేస్ట్ చేస్తుంది. కానీ తినలేకపోయింది, పడేసింది లాస్ట్కి. ఇంకోటి పట్టుకొని మొత్తం తిరుగుతుంది అనమాట సరౌండింగ్స్ మొత్తం అక్కడ. చాలా ఎంజాయ్ చేసింది ఉషోదయలా. కానీ అక్కడ వీడియో తీయలేదు, నేను మామూలుగా క్యాజువల్గా చేసాను. లోపల ఎలా ఉంది లేదో నాకు తెలియదు, అందుకనేసి నేను కొంచెం లైట్గా వీడియో తీసాను అనమాట. ఇక్కడ అన్ని ఫ్రూట్స్ అన్నీ లైన్గా పెట్టారు, ఫ్రూట్స్ అవన్నీ. మీకు ఇందులో ఏ ఫ్రూట్ అంటే ఇష్టమో ఖచ్చితంగా ఒక కామెంట్ పెట్టండి. అండ్ ఇక్కడ సైడ్ మొత్తం రైట్ సైడ్లో మనకు ఫ్రూట్స్, లెఫ్ట్ సైడ్లో వచ్చేసి వెజిటేబుల్స్ ఉంటాయి. నేనైతే ప్రస్తుతానికైతే ఫ్రిడ్జ్ దగ్గరికి వచ్చాను. మా వారు ఏదో జ్యూసు అదంటే తనకి ఏదో కావాలంట, అందుకే చూస్తుండో తీసుకోవడానికి. ఫస్ట్ బాదం మిల్క్ తీసిండు, అయితే నాకు బాగాలేదని చెప్పగానే వేరే తీసుకుని లోపల పెట్టేసిండు. ఇక్కడ చాలా డ్రింక్స్ ఉన్నాయి. ఇక్కడ అంటే మనకు అవైలబుల్గా ఉండేవి, మనకు దొరకని డ్రింక్స్ కూడా ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. ఇక్కడ ఫ్రిడ్జ్లో అనమాట చాలా పెద్దగా ఉంది, ఇక్కడ నుంచి అక్కడ దాకా ఉంది ఫ్రిడ్జ్. ఇక్కడ లీఫీ వెజిటేబుల్స్ ఇంకా కూరగాయలు అన్నీ ఉన్నాయి. నేను స్టార్టింగ్లో ఉషోదయకి వెళ్ళాను, కానీ నేను అంత వీడియోస్ తీయలేదన్నమాట. ఇప్పుడే ఫస్ట్ టైం ఉషోదయ వీడియో పెట్టడము. సూపర్ మార్కెట్ అంటే ఎంత నీట్గా అండ్ షఫిల్గా చాలా సెట్ చేసిర్రు. ఫ్రిడ్జ్లో కూడా అంత క్లమ్జీగా ఉండకుండా నీట్గా సెట్ చేస్తారు అనమాట. అంత అంటే అంత నీట్నెస్ అదంతా క్రెడిట్ అంతా వాళ్ళ వర్కర్స్కే ఇవ్వచ్చు. ఎందుకంటే చాలా నీట్గా కింద ఫ్లోర్ అనేది మన ఆంటీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళంతా క్లీన్ చేస్తారు. పైన షెల్ఫ్ ర్యాక్స్ అవన్నీ అక్కడ ఉండే సేల్స్ గర్ల్స్ ఉంటారు కదా, వాళ్ళు సెట్ చేసుకుంటారు. చాలా నీట్గా ఇట్లా 1 by 1 మనకి నీట్గా కనబడుతుంది ర్యాక్లలో కూడా. ఇక్కడ ఫ్రూట్స్ ఇంకా జ్యూసెస్ అవన్నీ. నేను కూల్ డ్రింక్స్ దగ్గరికి వచ్చాను. పిజ్జా మినీ కూల్ డ్రింక్ వచ్చింది, మీరేమన్నా ట్రై చేశారా ఎప్పుడైనా? నేనైతే ట్రై చేయలేదు, ట్రై చేద్దాం అనుకున్నా, కానీ అయితే నాకు నచ్చదు పిజ్జా డ్రింక్ అనేది. అందుకనేసి ఇక్కడ అన్ని కూల్ డ్రింక్స్ ఉన్నాయి. దాని పక్కనే కిరాణా స్టోర్ లెక్క అంట, కిరాణా మొత్తం ఉందన్నమాట. అక్కడ నాకు కావాల్సినవన్నీ అక్కడే ఉంటాయి. ఇంకా మొత్తం చాలా పూర్తిగా అయితే నేను చూపించలేకపోయినాను, మామూలుగా కొంచెం తీసాను అంతే. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారు అనేసి నేను కొంచెమే తీసాను. ఇక్కడ మనకు ఒక ర్యాక్లో ఒకటి అనేది లైన్గా పెట్టారనమాట. ఒక సైడ్ మొత్తం స్టీల్ సామాను, ఇంకా ఒక సైడ్ ప్లేట్స్ ప్లాస్టిక్, ఇంకా ఒక సైడ్ మొత్తం స్నాక్స్ ఐటమ్స్, ఇలా అన్నీ అరేంజ్ చేసి పెట్టుకున్నారు వాళ్ళు. ఇది బోడుప్పల్లో ఉషోదయ 1 స్టోర్ అనేది ఇక్కడ సైడ్ ఉంటుంది, మనకు రింగ్ రోడ్ దగ్గర ఉంటుంది. ఇదేమో మేడ్పల్లిలో ఉండే స్టోర్ అనమాట. ఇది చాలాసార్లు విజిట్ చేశాను, కానీ నేను అంత వీడియో అయితే తీయలేదు. ఇది మీకోసం ఫస్ట్ టైం వీడియో తీశాను. నాకైతే ఈ స్టోర్ అనేది నచ్చింది, బాగుంటుంది స్టోర్ కూడా. ఇంకా బోడుప్పల్ 1 స్టోర్ కూడా నేను ఎప్పుడైనా వెళ్తున్నప్పుడు వీడియో తీసి మీకోసం పెడతాను. ఇక్కడంతా సోప్ ర్యాక్ అనమాట ఇది. ఇదంతా మనకు వాషింగ్ ఏరియా గురించి, వాషింగ్ మిషన్లోకి అయినా మన బట్టలు అన్నిటికీ ఇక్కడ ఉంటాయి. దాని తర్వాత నేను వెళ్ళేది గర్ల్స్కి ఎక్కువ యూజ్ అయ్యేది అనమాట, క్లిప్స్, బొట్టి పిల్లలు అవన్నీ ఎలా అరేంజ్ చేశారో వాళ్ళు చూడండి. చాలా బాగా అరేంజ్ చేశారనమాట. మనం ఎక్కడికి వెళ్ళినా మనకి ఏదైనా కావాలి అన్నా వాళ్ళు టక్కున మనకు తెచ్చిస్తారు, అలా ఉంటాయి అనమాట ఇక్కడ అవన్నీ. ఫేసింగ్ కూడా మనకి ఇక్కడ పర్ఫ్యూమ్స్ అనేవన్నీ నేను చూపిస్తున్నాను. నేనైతే ట్రై చేయలేదు పర్ఫ్యూమ్స్, మీరేమైనా ట్రై చేస్తే వెళ్ళి ట్రై చేయొచ్చు. ఇక్కడ కౌంటర్ దగ్గరికి వచ్చాము. కౌంటర్లో కూడా నీట్గా ఇంకా షఫిల్గా ఉంటుంది అనమాట, చాలా బాగుంది. ఆల్మోస్ట్గా స్టోర్ అయితే చాలా బాగుంది. మీకు కూడా నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్